ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41 మంది అన్నలు తెలంగాణ పోలీసు పెబ్బసార్కు తుపాకులు అప్పచెప్పి లొంగిపోయిర్రట. మరి లొంగిపోయి జనస్రవంతిలా కలిసేదందుకు వస్తున్నోళ్లకు సర్కార్ తరపున ఏమన్నా బతుకుదెరువు చూపెడతామన్నారా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. అగో చూసినరా పొలిటికల్ లీడర్రా మీటింగులకు పోయిన ప్రజలోలే అట్లా కుర్చీలా కూర్చున్న వీళ్ళంతా మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తెలంగాణలో పోలీసుల ముంగట ఆయుధాలు పెట్టి లొంగిపోయిర్రట. అందుకే ఇగో పోలీసు పెబ్బాసారు ఇట్లా అనుకొచ్చిండు. తక్షణ సహాయంగా ఇప్పటికీ సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది. అంతేకాదు ఉన్న ఫలంగా లొంగిపోయినరు కాబట్టి అరువులైన వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని కూడా అన్నారు. ఇక ఈ 2025 ఏడాదిలో మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయిర్రట. అయితే ఇంకో 54 మంది ఇంకా తెలంగాణ నుంచి పోయి అడవిలా అన్నలా కలిసిన వాళ్ళు రట. వాళ్ళు కూడా లొంగిపోతే ఇక అన్నలన్న ముచ్చట్నే వినబడది అన్నట్టు డీజీపీ సారు చెప్పుకొచ్చిండట. అన్నలు అంటేనే పేదల పక్షాన పోరాడతారు, వాళ్లతోనే అప్పట్లో దున్నేటోరిదే భూమి అనే నినాదం వచ్చింది. పంట చేనుల ఇత్తునాలతోని పాటు ఎర్ర జెండాలు మొలిచినాయి. అప్పట్లో పేదలకు న్యాయం జరిగింది అంటే అది అన్నలతోనే అనేటోళ్ళు. ఈ కాలంలో టెక్నాలజీ వెరుగుట్లా అసొంటి అన్నీ బంద్ అయినా కానీ కొంతమంది ప్రజల తరపునే పోరాటం చేసుకుంటా ప్రభుత్వాలను హెచ్చరిస్తుంటే వాళ్ళను కూడా ఏరిపారేస్తురు, కొందరు ఇట్లా లొంగిపోతురు. మరి మళ్ళీ విప్లవం కూడా జనస్రవంతిలనే వస్తుందా? ఎందుకంటే దేశంలో అడుగడుగున పేదలకు ఎక్కువ మటుకు అన్యాయమే జరుగుతున్నది. కండ్లారా చూడనే పడితే చెవులారా ఇననే పడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.